దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన విధానము, ఎళ్ళే ఫ్లోని బట్టి మీకు ఏ డౌట్ రావచ్చు అంటే వీళ్ళు పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న డౌట్ రావచ్చు. సో దయచేసి వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే దీంట్లో పౌలుకి వచ్చిన చాలా న్యాచురల్ క్వశ్చన్స్ కూడా మేము పౌలు భక్తుడు ఏదైతే పత్రికలు రాశాడో దాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాము. ఎందుకు అలా టీచ్ చేస్తున్నాము, పౌలు భక్తుడు ఏమంటున్నాడు అన్నది కూడా మేము వాక్యాలు చూసి చూపిస్తాము. కానీ ఇంకొక స్ట్రాంగ్గా మీరు ఫస్ట్ వినాల్సిన పాయింట్ ఏంటంటే మేము పాపాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. హాయ్ హలో, నా పేరు జోష్న. నేను ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని. మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే వార్మ్ వెల్కమ్ టు యూ. మావి కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఒక సిరీస్ స్టార్ట్ చేశాము, దాని పేరు శరీరము, జీవము, ఆత్మ. ఆల్రెడీ 6 పార్ట్స్ తీసి అప్లోడ్ చేశాము. మీరు ఒకవేళ అవి చూడకపోతే దయచేసి చూడండి, సో దట్ అసలు మేము ఏం చెప్తున్నామని ఫ్లోలో ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది పార్ట్ 7. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూకి కొంచెం క్లారిటీ ఇద్దామని మేము ట్రై చేస్తున్నాము. చాలా ఇన్ఫర్మేషన్ మిస్ కూడా చేస్తూ ఉండొచ్చు, బికాజ్ మాకు లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల నేను కొంచెమే రాసుకున్నా దీని మీద. ఈ బోర్డు మీకోసం కాదు, భయపడకండి, ఇది నా కోసము, జస్ట్ రెఫరెన్స్ కోసం. సో మనిషి అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ మనకు కనిపించేది శరీరం మాత్రమే. కానీ 1 తెస్సలోనిక 5:23లో మనకు ఒక జీవం ఉందని, అంటే మనసు, ప్రాణము, అంతరంగ పురుషుడు, చాలా పర్యాయ పదాలు వాడబడినాయి. మన ఆత్మ జీవించబడుతుంది. మన ఆత్మలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సదాకాలం యుగ సమాప్తి వరకు మనలో ఉంటాను అన్న వాగ్దానం ఇచ్చాడు. మనకందరికీ వచ్చే ఒక చాలా న్యాచురల్ డౌట్ ఏంటి అంటే, మనం ఆత్మలో రక్షించబడ్డాము, అయితే పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వదిలి వెళ్ళిపోతాడా, లేకపోతే మనం పాపం చేస్తే రక్షణానందాన్ని కోల్పోతామా అన్న డౌట్స్తో ఉంటాము. మేబీ ఎందుకు అంటే దావీదు కొన్ని వాక్యాలు రాశాడు కీర్తనల గ్రంథాల్లో. తను పాపం చేసినప్పుడు, దేవా నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు, లేకపోతే నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము అన్న వాక్యాలు రాశాడు. అయితే అందుకే నిబంధనలు తెలుసుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న నిబంధన ప్రకారము ఆయన హృదయంలో ఎన్నడూ పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేదు దావీదుకి. కానీ మనకి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసించడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనలో పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన రక్షణ ఆనందాన్ని కానీ మనం కోల్పోము అన్న విషయాలు ఈ వీడియోలో మేము క్లారిఫై చేస్తాము. అలా మనం రక్షణానందాన్ని కోల్పోయాము, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆలోచనలు మనకి ఈ మనసులో వస్తాయి. ఎందుకంటే మనము అలాంటి ఫీడ్ ఇచ్చాం కాబట్టి, దీనికి ఇన్ని రోజులు మనం దాన్ని నమ్మాం కాబట్టి, ఈరోజు మనం పాపం చేస్తే కూడా దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అన్నటువంటి గిల్టీ ఫీలింగ్తో మనం ఉంటాము. అది మన మనసులో మనము అది నిజము అని నమ్ముతాం, కానీ అది స్పిరిచువల్గా చూస్తే అది దానికి స్క్రిప్చురల్ బేస్ లేదు. స్పిరిట్లో మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. అది స్పిరిచువల్ ట్రూత్, అది ఆత్మీయ సత్యము. బైబిల్ చెప్పేది కూడా అదే. మనం ఎన్నడూ దేవుని నుంచి విడిపోయి ఉండము. అది మన మనసులో వచ్చే ఆలోచన, ఫీలింగ్ మాత్రమే. సో మనం ఎప్పుడైనా దేవుని వాక్యమే సత్యం అని నమ్మాలి, మన ఫీలింగ్స్తో మనం వెళ్ళకూడదు అని చూసుకున్నాం కదా. సో ఈరోజు అసలు మనం రక్షణ ఎలా పొందాము అంటే, మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు సిలువలో చనిపోయారు అని నమ్మడం వల్ల రక్షణ పొందామని చాలా అంటే మనము విశ్వాసంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి క్యాజువల్గా అట్లా మాట్లాడతాము. బట్ దీనికి కొన్ని స్క్రిప్చురల్ రెఫరెన్సెస్ చూద్దాము. రోమా 5:1, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ విశ్వాసము వలన అని ఉంది. అంటే మనము ఎలా రక్షించబడ్డాము అంటే విశ్వాసం వల్ల. మనలో ఎవ్వరము యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు, ఆయన కల్వరి సిలువలో చనిపోవడం చూడలేదు, ఆయన రక్తం చిందించడం చూడలేదు, ఆయన తిరిగి లెగవడం కూడా చూడలేదు, ఆయన మాటల్ని మనం చెవులతో వినలేదు. అయినా సరే మనం దాన్ని నమ్ముతున్నామంటే, చూడని దాన్ని చూడగలుగుతున్నాము, మనం నమ్ముతున్నామంటే దాన్నే విశ్వాసము అంటాం. సో అటువంటి విశ్వాసాన్ని మనం ఆ శిల్వ కార్యంలో పెట్టాం కాబట్టి మనము దేవుని పిల్లలం అయ్యాము. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ఎలా అంటే మనం విశ్వాసం ద్వారా. ఇంకొక వాక్యము 2 కొరింథీ 5:21,
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ మనమాయన యందు దేవుని నీతి అగునట్లు మన ఆత్మలో దేవుని నీతిగా చేయబడ్డాము. మన ఓన్ నీతి కాదు, కానీ ఆ సిలువలో మనం నమ్మకం, విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని నీతిగా చేయబడ్డాము. ఎక్కడ అంటే మన ఆత్మలో. ఈ వాక్యాలన్నీ నేను చదివేది మనం ఎలా రక్షించబడ్డాము అన్న విషయం గురించి చెప్పడానికి. సో మనం దేవుని నీతిగా చేయబడ్డాము యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోవడం ద్వారా. ఇంకొకటి ఎఫెసీ 2:8, ఇది మనందరికీ సుపరిచితమైన వాక్యమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ కూడా పదే పదే ఏం చెప్తున్నారంటే మనం రక్షణ ఎలా పొందాము అంటే విశ్వాసం ద్వారా. మనం చూడని దాన్ని మనం నమ్ముతున్నాము, మనం దాని యందు విశ్వాసం ఉంచుతున్నాము, అలాగా మనం రక్షణ పొందాము. యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలోకి ఆహ్వానించాము. సో మన ఆత్మ రక్షించబడింది అని మనం అంటున్నామంటే మనం విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలోనికి రమ్మని అడగ్గా ఆయన వచ్చినప్పుడు ఆ క్షణమందే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఈ పాయింట్ని చాలా క్లియర్గా పార్ట్ 6లో ఎక్స్ప్లెయిన్ చేశాము, దయచేసి చూడండి. సో అలా మన ఆత్మ జీవించబడింది. సో ఇట్లా మనం రక్షించబడిన తర్వాత మన ఆత్మలో మనకి ఏం జరిగింది, మన స్థానం ఏంటి, క్రీస్తులో మనకు వచ్చిన ఐడెంటిటీ, గుర్తింపు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనము రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందకముందు జీవితాలు ఎలా చూసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, మనకు అది ఆధార్ కార్డ్ అంటాం. దాన్ని ఇండియాలో మనము చూపిస్తే అది ఎక్కడన్నా చెల్లుతుంది, ఆర్ పాన్ కార్డు. కానీ మనం అదే కార్డ్స్ తీసుకొని వెళ్ళి అమెరికాలో చూపిస్తే అవి అక్కడ చెల్లవు. సో అంత వ్యత్యాసం ఉంటుంది. మన రక్షించబడిన జీవితం తర్వాత మనం లివ్ చేసే విధానము, దాని రూల్స్ మారిపోతాయి. ఎందుకంటే మనం యుఎస్ఏలో తీసుకెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే అక్కడ పనిచేయదు, అక్కడ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, అక్కడ అది తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో మనం ఏమనుకుంటామంటే ఇక్కడ జస్ట్ నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించాను అని సింపుల్గా అనుకుంటాం. కానీ ఇక్కడ మన ఆత్మలో ఎంత పెద్ద విషయం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనము ఆ నూతన నిబంధనని బట్టి మనము దేవుణ్ణి సమీపించే వారంగా ఉంటాం. సో రక్షించబడిన తర్వాత మనకేం జరిగింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎఫెసీ 1:13 నుంచి చదువుతాను. మన ఆత్మ ముద్రించబడింది. దేంతో ముద్రించబడిందంటే ఎఫెసీ 1:13-14, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే మనం దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము. ఎక్కడ అంటే మన ఆత్మలో మాత్రం మనం ముద్రించబడ్డాము అని ఎఫెసీ గ్రంథంలో రాయబడింది. సో మనకి తెలియని ముద్ర పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయం మీద, మన ఆత్మ మీద వేయబడింది. సో అంటే ఏంటంటే సీల్ అన్నమాట, ఆ అథారిటీ. ఈ బిడ్డ నాకు సొంతము అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన మీద ఒక ముద్ర వేశాడు. ఇంకొకటి, ఈ అథారిటీతో వేసిన ముద్రని ఎవ్వరూ తీసివేయలేరు. ఇది పాపంకి అధికారం లేదు ఈ ముద్రను తీసేయడానికి. ఈ ముద్ర అనేది దేవుని యొక్క అథారిటీ, సావరిన్ పవర్తో వేయబడిన ముద్ర అన్నమాట. ఎఫెసీ 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎంతవరకు మనం ముద్రించబడ్డామంటే దేవుని తరపు నుంచి మన మీద మన విమోచన దినము వరకు మనము ముద్రించబడ్డాము. ఇక్కడ పాపం చేసే వరకు అని లేదు, విమోచన దినం వరకు మన మీద ఆ ముద్ర అనేది ఉంటుంది. ఇంకోటి హెబ్రీ 10:14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇక్కడ సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటే వీ హ్యావ్ బీన్ పర్ఫెక్టెడ్. అంటే పర్ఫెక్షన్ మనం అయింది మన శరీరంలో కాదు, మన ఆలోచనలో, మన మైండ్లో కూడా కాదు, కానీ మన ఆత్మలో వీఆర్ పర్ఫెక్టెడ్, సంపూర్ణులుగా చేయబడ్డాం. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న దినమందే మనము మన ఆత్మలో సంపూర్ణులుగా చేయబడ్డాం. ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ పర్ఫెక్ట్ పార్ట్. అది పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన పార్ట్. అది విమోచనం దినము వరకు మన మీద ఆ సీల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, రక్షించబడిన తర్వాత ఇంకొక జరిగిన విషయం ఏంటంటే మన ఆత్మ యేసు ప్రభువుతో ఒకే ఆత్మగా అయ్యాం. మనం ఆత్మలో
అంటే మన ఆత్మ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మతో ఏకమైపోయింది. 1 కొరింథీ 6:17. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న దినమందే మనం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనలో నివసిస్తున్నాడు అని అంటున్నాము అంటే మన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మతో ఏకమైపోయింది అంట. మనము ఇవన్నీ వాక్యాలు ఏదో క్యాజువల్గా 1 కొరింథీ, ఎఫెసీ ఇవన్నీ చాలా క్యాజువల్గా అటు ఇటు తిప్పేసి కొన్ని వేల కోట్ల సార్లు చదివేసి ఉంటాం. కానీ ఈ ఒక్కొక్క వర్స్ని మనం అర్థం చేసుకోవడానికి అది చాలా పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ లాగా ఉంటాయి. అవి ఒక్కసారి మనము టచ్ చేసి వదిలేస్తే మనకి అంత ఆ బ్యూటీ అనేది మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు వచ్చిన రక్షణ యొక్క విలువ ఏంటి అనేది అర్థం కాదు. మనం కూర్చొని ఈ వాక్యాలన్నింటినీ ధ్యానించాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మతో ఒక్కటయ్యాము అంటే ఏంటి అర్థం? మన ఆత్మ మన యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి ఉన్న శక్తి అది అన్నది మనం అర్థం చేసుకోగలగాలి. ఇంకొకటి, దేవుని ద్వారా జన్మించిన ఆత్మ పాపం చేయదు అని ఉంది. అంటే 1 యోహాను, ఇది చిన్నప్పటి నుంచి నేను చాలా విని చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే నేను పాపం చేస్తున్నాను కదా, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను కదా, కానీ మళ్ళీ ఇదేంటి వాక్యం ఇట్లా చెప్తుంది? 1 యోహాను 3:9లో దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇక్కడ దేవుని మూలంగా పుట్టింది ఎవరు? మన శరీరం మూలంగా మనం పుట్టింది తల్లిదండ్రులకి. మనం తల్లిదండ్రులుగా పుట్టింది మనం పాపంలో కాబట్టి మన మనసు మన ఆలోచనలన్నీ పాపంగా ఉంటాయి. మనం దేవుని మూలంగా పుట్టింది మన ఆత్మలో. మన స్పిరిచువల్ మ్యాన్ ఏదైతే ఈ ఆత్మ అయితే ఏదైతే ఉందో అది మాత్రమే దేవుని మూలంగా పుట్టింది. సో దేవుని మూలంగా పుట్టిన ఈ ఆత్మ ఎన్నడూ పాపం చేయదు. సో అందుకని మనము ఇది శరీరానికి ఆపాదించుకొని చదివితే, ఒకవేళ అది మనం శరీరంలో ఇప్పుడు జోష్న గురించి చదివితే, జోష్న దేవుని మూలంగా పుట్టింది కాబట్టి జోష్న పాపం చేయదు, చేయజాలదు అన్న వాక్యం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చాలా పాపాలు చేస్తుంటాము, మనం పడిపోతుంటాము, తెలిసి తెలియక అట్లాంటివన్నీ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో కానీ దేవుని ఆత్మ దేవుని మూలంగా పుట్టింది కాబట్టి మనం ఆత్మలో పాపం చేయము. నెక్స్ట్, పాపం ఇప్పుడు మన శరీరాన్ని అండ్ మనసును తాకుతుంది, ఆత్మని కాదు. దానికి రోమా 7:22-23 చూద్దాము. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రమును పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అంటే దీనికి ఒక రూల్ ఉంది, దీనికి ఒక రూల్ ఉంది అని చాలా క్లియర్గా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే పాప నియమం ఉంది, నా అవయవములలో పాప నియమం ఉంది, కానీ నా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను. అంటే నేను ఆత్మలో ఆనందిస్తున్నాను, కానీ నా శరీరము నా జీవంలో వేరే లా ఉంది, నా ఆత్మలో వేరే లా ఉంది అని ఇక్కడ ఇంకొక ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. ఏంటంటే మనం ఒకవేళ పాపం చేస్తే అది ఓన్లీ మన శరీరాన్ని మన జీవాన్ని, అంటే అది మన ఫిజికల్ బాడీని, మన మైండ్, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. కానీ ఈ ఆత్మ పార్ట్ వరకు ఆ పాపం యొక్క ఎఫెక్ట్ వెళ్ళదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సీల్ అయ్యి ఉంది. మన ఆత్మని ఏది టచ్ చేయదు. ఈ పాపం చేశాము అంటే ఆ పవర్ ఈ ఆత్మ దాకా వెళ్ళదు, ఇక్కడే స్టక్ అయిపోతుంది. ఆ పాపం యొక్క ఫలితం మనము శరీరంలోనూ మన జీవం మన ఆలోచనలోనూ చూస్తాం, కానీ అది మన ఆత్మని ఎన్నడూ టచ్ చేయలేదు అన్న పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం పాపం చేసినా సరే దేవుడు మనల్ని ఎన్నడూ వదిలి వెళ్ళడు. ఎందుకంటే ఆయన నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. అది ఆత్మలో ఉంటాడు కాబట్టి మన పాపము మన ఆత్మని టచ్ చేయలేదు కాబట్టి దేవుడు ఎన్నడూ మనల్ని విడిచి వెళ్ళడు. గలతీ 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీరము అంటే శరీరం ప్లస్ జీవము, ఇవి రెండు దీనికి అగేన్స్ట్, ఇది దీనికి అగేన్స్ట్.
ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే మనం ఫిజికల్ లైఫ్లో, మన ఫిజికల్ బాడీలో, మన మెంటల్ ఆలోచనలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ గురించి చెప్తున్నాడు. అంటే మన ఆత్మ ఎప్పుడు ఆత్మకు సంబంధించిన విషయాలు చేయాలనుకుంటుంది, కానీ మన శరీరము, జీవము ఆల్రెడీ ఈ వరల్డ్తో నిండి ఉన్న ఆలోచనలతో ఉన్నాం కాబట్టి ఇట్లా చేయాలని అనుకుంటుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మకి కొన్ని వేరే రూల్స్ ఉన్నాయి, వీటికి వేరే రూల్స్ ఉన్నాయి. అందుకని వాటిని మనం దేనికి దానికి బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అట్లా అర్థం చేసుకుంటేనే మన ఆత్మకి ఎంత పవర్ఫుల్ సీల్ వేయబడింది అన్నది మనకు తెలుస్తుంది. మన ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవునితో ముద్రించబడింది, దాన్ని పాపం తాకలేదు అన్నది చాలా స్ట్రాంగ్గా మనం నమ్మగలగాలి. మనం పాపం చేస్తే ఏమవుతుందంటే అది మన శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, మన జీవాన్ని, మన మనసుని ఎఫెక్ట్ చేస్తుంది, మనం సాతానికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని అది మన ఆత్మని టచ్ చేసి మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడు, మనకున్న రక్షణానందాన్ని, మన పాపం తీసేసే అధికారం లేదు. నెక్స్ట్ది, మనం ఇంకా దేవుని పిల్లలమే. అంటే మనం ఒకవేళ రక్షించబడ్డాము, పొరపాటున పాపం చేశాము, దేవుడు నన్ను వదిలేస్తాడా, దేవుడికి నేను ఇంకా దేవుని పిల్లలనేనా అంటే మనకి చాలా సుపరిచితమైన వాక్యమే, కానీ చాలా క్యాజువల్గా చెప్పేస్తుంటాము. అయినా దేవుడు ఏమంటాడంటే, మనం ఎంతమంది మీ దేవుడిని అంగీకరించామో మనందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. తను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అంటే ఇది పాపం చేయగానే, ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు, నాకు ఇట్లా అంటే మన హ్యూమన్ పేరెంట్స్తో కంపేర్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, దేవుణ్ణి అంత తగ్గించడం నాకు ఇష్టం ఉండదు, కానీ బట్ మన హ్యూమన్ మైండ్కి అర్థం కావాలని చెప్తున్నాను. మన పిల్లలు మన మాట వినకపోతే నువ్వు నా బిడ్డవి కాదు అని అంటామా? అనం కదా. వాడిని డిసిప్లిన్ చేస్తాం, కానీ నువ్వు నా బిడ్డవే కాదు అని బిడ్డ అన్నటువంటి ఐడెంటిటీని అది అయితే మనం తీసివేయలేం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఒకసారి మనం దేవుని తండ్రి అని పిలిచినప్పుడు, మనం తప్పు చేసినంత మాత్రాన దేవుడు, మనమే అనము హ్యూమన్ బీయింగ్స్ని, మరి దేవుడు నువ్వు నా బిడ్డవి కాదు అని ఎట్లా అనేస్తాడు? అలా అనను అని చెప్తున్నాడు దేవుడు నేను అందుకనే మీ ఆత్మని సీల్ చేశాను, మీరు ఇలా పడిపోయే స్వభావంలో ఉన్నారు కాబట్టే నేను మీ ఆత్మని ప్రొటెక్ట్ చేశాను అన్న వాక్యాలు రాయించి నేను మీ ఆత్మని ముద్రించాను అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు. రోమా 8:16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మనం దేవుని పిల్లలం కామా, అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఎక్కువ ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు స్పెషల్లీ మనం దేవుని పిల్లలం కామేమో, నేను దేవుని నమ్ముకుంటే నేను అసలు పాపం చేయను కదా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏం రాయించానంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే మనలో నివసిస్తున్నాడో ఆయన మన ఆత్మకి సాక్ష్యం ఇస్తున్నాడంట, నువ్వు దేవుని బిడ్డవి, నేనున్నాను నీలో, అంటే నువ్వు దేవుని బిడ్డవి అని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎలాగ చూడకుండా విశ్వసిస్తున్నామో, ఇక్కడ రాయబడిన వాక్యాలన్నింటినీ మనం చూడకుండా విశ్వసించగలగాలి, మనం నమ్మగలగాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిని, ఆ కృపాసనాన్ని ధైర్యంతో, కష్టకాలంలో మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా కృపాసనం యొద్దకు ఎలా వెళ్ళగలుగుతామంటే ఈ వాక్యాలు తెలుసుకొని ఉండడం వల్లే మనకు ఆ ధైర్యం వస్తుంది. ఇంకొకటి మెయిన్ ఒక కాంట్రవర్సీ టాపిక్ ఏంటంటే 1 కొరింథీ 6:9-11 వరకు, అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. ఇది ఎక్కువ ఎత్తి మనం చూపిస్తూ ఉంటాము చర్చెస్లో కూడా, అంటే ఇవన్నీ చేస్తే దేవుని రాజ్యానికి వారసులు కారు మీరు అని. అయితే దాని వెంటనే ఉన్న వర్స్ ఏంటంటే, మీలో కొందరు అట్టివారై యుంటిరి, అంటే ఇదంతా మీరు ఒకప్పుడు ఉన్నారు, మీరు ఇలాగా, మీరు ఇప్పుడు లేరు కదా అని పౌలు చెప్తున్నారు. అది మీ ఓల్డ్ ఐడెంటిటీ, ఇప్పుడు మీరు అది కాదు, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి.
అంటే మనము పైన వర్స్ వరకే చదివేసి ఆగిపోతాం అనమాట. అంటే మనం ఇది ఉంటే దేవుని రాజ్యానికి వారసులం కాము అని. అయితే ఇది ఓల్డ్ ఐడెంటిటీని, న్యూ ఐడెంటిటీని కాంట్రాస్టింగ్గా చెప్తున్నాను. ఇప్పుడైతే మనం దేవుని పిల్లలమయ్యాము, ఇప్పుడైతే దేవుని నమ్ముకొని మనం పరిశుద్ధపరచబడ్డాము, మనం నీతిమంతులుగా అయ్యాము. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ కార్యాన్ని నమ్ముకోవడం బట్టి మనకి న్యూ ఐడెంటిటీ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన ఐడెంటిటీ అది కాదు, మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఇలా మీరు ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొకసారి చదువుతాను ఈ వాక్యం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై అంటే పాస్ట్ టెన్స్, మీరు ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది ఆత్మలో ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డాము, పాస్ట్ టెన్స్. ఇవి ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. మనము ప్రెజెంట్ కంటిన్యూస్గా మనం లివ్ చేసే లైఫ్లో మనం ఇక్కడ పరిశుద్ధపరచబడ్డాము, మనం ఇక్కడ నీతిమంతులుగా చేయబడ్డాం కాబట్టి మనం అలా జీవిస్తాం ఇప్పుడు. అంతేగాని మనం ఇక్కడ నుంచి ఇక్కడ పరిశుద్ధ కార్యాలు చేయడం వల్ల మనం పరిశుద్ధపరచబడము. సో ఆ ఐడెంటిటీ నుంచి మనం ఇట్లా ఫ్లో అనేది ఉంటుంది మనకి. ఇంకొకటి, పాపము సంబంధాన్ని కాదు సహవాసాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే సంబంధం అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే మనం మొత్తం సంబంధాన్ని కోల్పోము. అంటే నువ్వు నా కొడుకువి కాదు అనం, కానీ ఖచ్చితంగా సహవాసాన్ని మాత్రం అది ప్రభావితం చేస్తుంది కదా. అంటే ఆ టైంకి మనం అప్సెట్ అవుతాం కదా, ఆ టైంకి నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు ఇలా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసావు అని ఆ ఫెలోషిప్లో మాత్రం కొంచెం క్రాక్ వస్తుంది, కానీ మొత్తం సంబంధాన్ని మాత్రం మనం వదులుకోలేము. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అంటే దేవుని పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి. కానీ మనము దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మని గౌరవించకుండా, ఈ వాక్య ప్రకారం జీవించకుండా ఉంటే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. అందుకనే క్లియర్గా దుఃఖపరచకుడి. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన మీతోనే ఉంటాడు, ఆయన మీలోనే ఉన్నాడు. మీరు ఎలాగ జీవిస్తారో ఆ ప్రభావితం మీ రిలేషన్షిప్ మీద పడుతుంది. ఆయన దుఃఖంలో ఉంటాడు, మీలోనే ఉంటాడు, కానీ ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళడు. కానీ మీరు ఆయన్ని దుఃఖపరుస్తారు కాబట్టి మీరు పాపం చేయకుండా ఉండండి అని చెప్తున్నాడు. పాపము మన సంబంధాన్ని చెడిపేలేదు, సహవాసాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది అన్నదానికి ఒక వాక్యం రోమా 8:38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇక్కడ క్లియర్గా పాపము అని రాయలేదు, కానీ పాపమైన పడిపోయిన తనమైన ఏదైనా సరే మనము ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ నుండి మనల్ని ఆయన బిడ్డలం కాదు అని ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాల్లో ఉండి మీరు దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన విధానము, వెళ్ళే ఫ్లోని బట్టి మీకు ఏ డౌట్ రావచ్చు అంటే వీళ్ళు పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న డౌట్ రావచ్చు. సో దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే దీంట్లో పౌలుకి వచ్చిన చాలా న్యాచురల్ క్వశ్చన్స్ కూడా మేము పౌలు భక్తుడు ఏదైతే ఆ పత్రికలు రాశాడో దాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాము. పౌలు భక్తుడు ఏమంటున్నాడు అన్నది కూడా మేము వాక్యాలు చూసి చూపిస్తాము. కానీ ఇంకొక స్ట్రాంగ్గా మీరు ఫస్ట్ వినాల్సిన పాయింట్ ఏంటంటే మేము పాపాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. అదే డౌట్ పౌలుకు కూడా వచ్చింది. కృప విస్తరిస్తుంది కదా అని పాపం ఎక్కువ చేస్తామా, పాపంలో నిలిచి ఉంటామా అనగానే వెంటనే మేము పాపాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయము, దేవుడు ఎంకరేజ్ చేయడు, వాక్యాలు కూడా ఎంకరేజ్ చేయడు. బట్ హౌ వి లుక్ ఎట్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ స్క్రిప్చురల్. మనం ఎలాగ చూస్తున్నాము పాపాన్ని, దేవుణ్ణి ఎలా చూస్తున్నాము, దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, దానికి ఎంత ప్లేస్ ఇవ్వాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒక వాక్యం ఏముందంటే మీరు దేనికి దాసులు అవుతారో, మీరు దేన్ని చేస్తారో దానికి దాసులు అవుతారు అని ఉంది. సో మీరు ఇంకా ఈ మెసేజెస్ విన్నాక కూడా వీళ్ళు
పాపం చేసినా దేవుడు మమ్మల్ని వదిలి వెళ్ళడు కాబట్టి మేము పాపం చేస్తాము అని అనుకుంటున్నారు అంటే అది మనం పాపానికి దాసులం అయిపోతాం మనం అట్లా చేసామంటే. సో మనం కృప విస్తరిస్తుంది కదా అని పాపం ఎన్నడూ చేయకూడదు. ఈ టీచింగ్ పాపాన్ని ఎంకరేజ్ చేయడానికి కాదు, కానీ దేవుణ్ణి మనం గిల్ట్ ఫ్రీగా అప్రోచ్ అవ్వడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. మనం పాపంకి ఇచ్చే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మేమేమంటామంటే పాపానికన్నా దేవుని వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఫోకస్ని మనం ఆత్మలో ఏమై ఉన్నామో చూసుకుందాము అన్న దాని మీద మా టీచింగ్ బేస్ అయి ఉంటుంది. సో ఈ సందర్భాన్ని బట్టి మేము ఒక వాక్యం చదువుతాను. రోమా 6:1 అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లని రాదు. ఇక్కడ మనకు వచ్చిన డౌటే అంటే దేవుని ప్రేమను అంతగా రుచి చేసిన పౌలు కూడా అరే ఇంత కృప ఉంది కదా, అంటే నేను ఎంత పాపం చేసినా దేవుడు నన్ను వదిలిపెట్టడా, అంటే అంత పాపం చేస్తామా అన్న డౌట్ పౌలుకు కూడా వచ్చింది. అదే పాయింట్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వెంటనే సమాధానం అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము అని చాలా క్లియర్గా ఉంది. సో మనం పాపం విషయంలో చనిపోయాము. మనము వాంటెడ్గా ఎటువంటి పాపము చేయము, పాపం చేసి దాంట్లో ప్లెజర్ తీసుకోము, మనం పాపంలో ఎంజాయ్ చేయము. కానీ పొరపాటున మనం పడిపోయే లోకంలో ఉన్నాం కాబట్టి పొరపాటున మనం పాపం చేసినప్పుడు మనం అంత గిల్ట్ తీసుకొని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, లేకపోతే దేవుడు నన్ను వదిలేశాడని అనుకొని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలేశాడు, నాకు రక్షణానందం పోయింది అని మన మైండ్ ఎప్పుడు ఇట్లా పాపం అని మన శరీరం మీద పెట్టుకోవడం వల్ల మనం అసలు ఆత్మలో ఏమై ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనం ఈ లోకంలో అసలు మనల్ని ఎందుకు రక్షించాడు అన్న పాయింట్, ఆ ఫోకసే పోతుంది మనకి. సో మా ఫోకస్ ఏంటంటే పాపం చేయండి అని ఎంకరేజ్ చేయడం అస్సలు కాదు ఈ వీడియో ఉద్దేశము. దయచేసి వీడియో మొత్తం చూడండి. మేము చెప్పేది ఏంటంటే 17వ వచనము, మీరు పాపం నాకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. సో మనం ఏది చేస్తామో దానికి దాసులు అవుతాము. అందుకని చాలా ఇంపార్టెంట్గా మనం పాపం ఎందుకు చేయకూడదు అంటే, పాపం చేసినప్పుడు మన అవయవాలు మన ఆలోచనలన్నీ పాపానికి దాసులం అయిపోతున్నాం. కానీ మనం పాపానికి చనిపోయి బడిన వారం కాబట్టి మనం పాపం ఎలా చేస్తాము, మనము ఆత్మలో జీవించుచున్నాం కాబట్టి మన ఫోకస్ ఎప్పుడు ఆత్మ మీద ఉంచుకుందాము అన్నది మేం చెప్పేది. సో మనం రక్షించబడిన తర్వాత ఏం జరిగిద్ది అని చూసుకున్నాము. మన ఆత్మ ముద్రించబడింది, మన ఆత్మ యేసు ప్రభువుతో ఒకే ఆత్మగా అయ్యాము. దేవుని ద్వారా జీవించబడిన ఈ ఆత్మ పాపం చేయదు, పాపం దీన్ని టచ్ చేయదు. పాపం ఇప్పుడు మన శరీరాన్ని మనసుని తాకుతుంది, ఎందుకంటే దీనికి ఒక లా ఉంది కాబట్టి అది మన ఆత్మని తాకలేదు. మనం ఇంకా దేవుని పిల్లలమే, అది మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే కొరింథీలో చెప్పబడిన లిస్ట్ అది పాత ఐడెంటిటీకి సంబంధించింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులం అయ్యాము. పాపము మన సంబంధాన్ని కాదు కానీ సహవాసాన్ని ప్రభావితం చేస్తుంది. మనం పాపం చేస్తే ఏమవుతుంది అన్న పాయింట్కి ఆల్రెడీ ఒకటి చూసాం. ఎఫ్ఎస్సి 4:30లో మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, ఆయన దుఃఖపరచబడతాడు కాబట్టి మనం పాపం చేయకూడదు. ఇంకొకటి పాపం చేస్తే ఏమవుతుంది, హెబ్రీ 3:13లో ఒక వర్స్ చదువుతాను. హెబ్రీ 3:13లో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కదా. అంటే మనం పాపం చేస్తూ ఉంటే పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు. పాపం చేస్తూ ఉంటే మన హృదయం కఠినపరచబడుతుంది, అంటే వాతవేయమైన మనస్సాక్షిలాగా, అంటే ఆ సెన్సిటివిటీ కోల్పోతుంది. చేసిందే మళ్ళీ చేస్తూ రిపిటేటివ్గా మనం సిన్లో ఉంటే మాత్రం అది మనల్ని కఠినం చేసేస్తుంది, హార్డ్ హార్టెడ్ పీపుల్ అయిపోతాం. సో అందుకని పాపం చేయకూడదు. లాస్ట్ది వచ్చి 1 కొరింథీ 3:14-15, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. అంటే ఇక్కడ మనం రక్షించబడతాం, అయినా సరే రక్షించబడతాం, కానీ మనం చేసిన పనంతా కాల్చివేయబడుతుంది. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు మాత్రమే రక్షించబడతాం. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని కూడా పాపంలో మనం ఎంజాయ్ చేస్తూ ఆ ప్లెజర్లో ఉండి దాన్ని బట్టి మనం సెన్సిటివిటీ కోల్పోతే మాత్రం మన హృదయం కఠినపరచబడుతుంది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాము. మనము ఇంత తెలిసి కూడా మనం పాపం ఎందుకు చేస్తాము, ఆర్
ఎందుకు దాంట్లో ఉంటాము అనేది ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక గాజు బొమ్మ అనుకోండి. ఇది నాకు చాలా ప్రెషియస్, చాలా చాలా దూరం నుంచి నాకు ఎవరో ఒకళ్ళు తెచ్చి చాలా ప్రేమతో నాకు ఇచ్చారు. ఇది గాజుది, అంటే ఇది చాలా సెన్సిటివ్, దీన్ని ఇట్లా నేను పడేసానంటే పగిలిపోద్ది అని నాకు తెలుసు. అంత ప్రెషస్ థింగ్ నా చేతిలో ఉన్నప్పుడు, ప్రశస్తమైనది అని నేను అనుకున్నప్పుడు, దీన్ని నేను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాను. అంటే నా అడుగులు కూడా చాలా చూసి వేస్తూ ఉంటానంటే దీని విలువ నాకు తెలుసు కాబట్టి. అంటే ఇది బైబిల్ కాదు, ఒక ప్రశస్తమైన గాజు వస్తువు అనుకోండి. దాని విలువ నాకు తెలుసు. ఎంత వెలపెట్టి నా కోసం దీన్ని తీసుకొచ్చారు, ఎంత వెలపెట్టి నాకు అంత దూరం నుంచి దీన్ని నాకు ఇవ్వడానికి అంత శ్రమపడ్డారు అని నేను దీని విలువను గుర్తించినప్పుడు నా అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నేను నడవడానికి ఇష్టపడను. ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా, కిందేమైనా ఉందా, నా కాలుకి ఏమైనా గుచ్చుకుంటుందా, ఇవంతా చూసుకొని నేను నడుస్తాం కదా. సహజంగా ఎవరైనా అంతే నడుస్తాం కదా. సో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆ విలువని మనం తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణని మనకి ఇవ్వడానికి ఆయన తన మహిమను పక్కన పెట్టి సిలువ కార్యం చేసి ఆయన అంత శ్రమించి మనల్ని రక్షించుకున్నప్పుడు మనం ఇంకా ఎంత దాని విలువను తెలుసుకున్న వారమై మనం దేవునికి మన హృదయాలు, మన జీవితాలు కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధనతో సమర్పించుకోవాలి అన్నీ చెప్తూ, మేము అందుకని పాపము చేయకుండా మనం జాగ్రత్త పడతాం. ఎందుకు అంటే దీని విలువను తెలుసుకుంటే మనం పాపం జోలికి వెళ్ళకుండా ఉంటాం. అది అంటే మన ఫోకస్ పాపం చేయకూడదు కాదు. దీని విలువ ఎంతుంది, నాకేది ఎంత వెల పెట్టి కొన్నారు, నాకు దీన్ని ఇవ్వడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు అన్న దాని మీద మనం ఫోకస్ చేస్తే, అబ్బా ఇది నాకు ఇంత ప్రశస్తమైనదా అని మనం తెలుసుకోవడం ద్వారా పాపం వైపు మనం వెళ్ళకుండా, పాపంలో మనం ఎంజాయ్ చేయకుండా అది మనల్ని కాపాడుతుంది. సో పాపం చేయడానికి రీజన్ ఏంటంటే మనం దేవుడు ఇచ్చిన రక్షణ యొక్క విలువను గుర్తించకపోవడమే. సో మనం అందరము దేవుడు చేసిన శిలువ కార్యాన్ని మనం ఆ ప్రత్యక్షతలు మనకందరికీలో ధ్యానించడం ద్వారా దేవుడు మనందరికీ ఇస్తాడు. ఇంకొక పాయింట్ లాస్ట్లో అడ్రస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, రక్షించబడిన విశ్వాసి ఎప్పుడన్నా రక్షణని కోల్పోవచ్చా అంటే, బైబిల్లో కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి దానికి కూడా. అయితే అది ఏ కండిషన్స్లో కోల్పోతాడో చూద్దాము. హెబ్రీ 3:12 ఇక్కడే ఉన్నాము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అంటే విశ్వాసము, మనం యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం మీద ఎలా అయితే విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు రక్తం చిందించాడు అని మనం ఎలా హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నామో, సేమ్ ప్రాసెస్. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని నేను నమ్మట్లేదు, నాకు యేసుక్రీస్తు ప్రభువారితో చేసేది ఏమీ లేదు అని మన అది కూడా విశ్వాసమే కావాలి దానికి. అంటే మనం నమ్మి హృదయంలో, ఇంకా నాకు ఈ దేవుడే వద్దు, నాకు యేసుక్రీస్తు ప్రభువారు వద్దు. ఒకప్పుడు రక్షణ పొందిన విశ్వాసే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చాలా హార్డ్ హార్టెడ్ అయిపోయి, ఆ సెన్సిటివిటీ కోల్పోయి, నాకు ఈ దేవుడు వద్దు అని ఏ రోజు అనుకుంటారో, వాళ్ళు ఏ రోజు డిసైడ్ అవుతారో, వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకొని విశ్వాసం లేకుండా ఉంటారో, అప్పుడు వాళ్ళు ఈ సీల్ బ్రేక్ చేసేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు దేవునితో దేవుడు చేయడు ఈ పనిని ఎప్పుడు. ఇది ఇనిషియేషన్, ఇది స్టార్టింగ్ ఎప్పుడు దేవుడు చేయడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ ఇనిషియేషన్ అనేది రక్షించబడిన విశ్వాసి నుంచి వస్తుంది. ఆయన ఒకవేళ మనం హార్డ్ హార్టెడ్ అయిపోతే మనం యేసుక్రీస్తు ప్రభువారి రక్షణని మనం వదిలిపెట్టుకోవచ్చు. సెకండ్ది హీబ్రూస్ 6:6, 4-6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. సో ఒకసారి వెలిగించబడి ఈ పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో కూడా పాలిబాగా, అంటే చాలా స్పిరిచువల్గా కూడా చాలా ఎదిగిన వారు కూడా కొంతమంది దేవుని వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ రక్షణని వాళ్ళు మాకు వద్దు అని కూడా అనుకుంటారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఇంకోటి హెబ్రీ
26-29. మనము సత్యంను గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. అంటే ఇక్కడ మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే నేను కావాలనే పాపం చేస్తున్నాను, ఇది నాకు ఇష్టము, దీంట్లో నేను ఎంజాయ్ చేస్తాను, నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే నేను ఆలకించను, నేను వినను, నేను అయినా సరే నేను దీంట్లో ఎంజాయ్ చేస్తాను, నాకు ఇదే కావాలి, నాకు దేవుడు వద్దు అని ఎప్పుడైతే మనము ఫ్రీ విల్, ఇక్కడ కూడా ఫ్రీ డెసిషన్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మనం చూస్ చేసుకుంటే మనము యేసుక్రీస్తు ప్రభువు రక్షణని పక్కన పెట్టి మనము పాపంలో ఎంజాయ్ చేస్తున్నాము, నాకు ఇంకా అవసరం లేదు యేసుక్రీస్తు ప్రభువు వారి బలి అని అనుకున్నప్పుడు మనం రక్షణని కోల్పోతాము. 2 పేతురు 2:20-21. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎవరు ఉండం, ఎందుకంటే మనం అందరం ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలని మీరు ఈ వీడియోస్ చూస్తున్నారు, ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలని మేము కూడా ఈ వీడియోస్ చూస్తాము, చేస్తాము, వాక్యంలో ఉంటాము, ఇంకా దేవునికి ఇష్టమైన వాళ్ళంగా ఎలా ఉండాలి అనే, ఇంకా ఆత్మలో ఎలా ఎదగాలి అని మనం అనుకుంటాం. కాబట్టి మనం ఈ కోవకి చెందిన వాళ్ళం కాదు. అయితే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అది మనిషి ఇనిషియేట్ చేసి మనిషి దేవుడిని వదిలిపెట్టచ్చు అని చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాము. 2 పేతురు 2:20-21. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే ఇక్కడ పాపము లేకపోతే విడిచిపెట్టడం అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టడం. అంటే దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు మనకు రక్షణ వస్తుంది. నాకు దేవుడే వద్దు అంటే ఇక్కడ పాపం అంటే నేను అబద్ధం ఆడడము లేకపోతే నేను దొంగతనం చేయడం ఇవి కాదు పాపాలు. ఇక్కడ నాకు దేవుడే వద్దు అని అనుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దేవుడు ఎప్పుడు ఫోర్స్ చేయడు ఎవరిని రక్షణ పొందాలి, నువ్వు నాతోనే ఉండాలి అని ఫోర్స్ చేయడు. కాబట్టి హీ విల్ రెస్పెక్ట్ యువర్ ఫ్రీ విల్, హీ విల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. సో నేను పాపంలోనే ఎంజాయ్ చేస్తాను, నేను ఆల్రెడీ దేవుడిని తెలుసుకున్నాను, అక్కడ స్పిరిచువల్గా నాకేమీ ఉంది అని నాకు అనిపించట్లేదు, సో నాకు ఈ దేవుడు వద్దు అని మీరు అనుకుంటే సో దేవుడు కూడా మనల్ని ఎప్పుడూ ఫోర్స్ చేయడు. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇలాంటివి చాలా ఉన్నాయి, మీరు ఫ్రీ టైంలో చూసుకోండి. 1 తిమోతి 4:1, యోహాను సువార్త 15:6, 2 తిమోతి 2:12. సో మనం రక్షణ పొందిన తర్వాత కూడా మనము రక్షణని కోల్పోవచ్చు, కానీ అది మనం దేవుడు వద్దు అని అనుకుంటేనే కోల్పోతాము. సో ఇంకొకటి లాస్ట్కి నేను ఏం చేయాలనుకుంటుంది ఏంటంటే, ఈ టీచింగ్ మేము దేవుని కృపని ఆధారం చేసుకొని చేస్తున్న టీచింగ్. అంటే దేవుడు మనకి సిలువలో చేసింది విశ్వాసంతో మనము యాక్సెప్ట్ చేయాలి. కృప అనేది ఎప్పుడూ పాపం చేయడానికి లైసెన్స్ కాదు అని తీతుకు రాసిన పత్రికలో పౌలు చాలా క్లియర్గా చెప్తాడు. అదొక వాక్యం చదువుతాను, 11 నుంచి చదువుతాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప అంటే ఏంటంటే అంటే ఫ్రీగా అన్మెరిటెడ్ ఫేవర్. మనం ఏమి చేయకపోయినా దేవుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చి నివసించడానికి మనం ఏమీ చెయ్యం, మనం యేసు ప్రభువు నమ్ముకుంటాం అంతే. మిగతా అంతా దేవుడు చేస్తాడు తన కృప ద్వారా. ఎందుకు ప్రత్యక్షమైంది అంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప ఏం బోధిస్తుందంటే మన భక్తిహీనతను విసర్జించాలి అని బోధిస్తుంది. మనం ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని బోధిస్తుంది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటే శుభప్రదమైన నిరీక్షణ అంటే ఒకరోజు నేను నా దేవుని చూస్తాను, దేవుడు రాబోతున్నాడు, నేను ఎత్తబడతాను అన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి అని బోధిస్తుంది, కానీ ఎక్కడ కూడా పాపం చేయండి అని బోధించట్లేదు. బట్ మనం పడిపోయిన లోకంలో ఉన్నాం, పడిపోయిన శరీరంలో ఉన్నాం. కాబట్టి సో బై మిస్టేక్ మనం పాపం చేసినప్పుడు ఏం చెయ్యాలి అంటే, మనం రక్షణ పొందినప్పుడు ఏం చేశామో అదే ప్రాసెస్, పెద్దగా కొత్త ప్రాసెస్ ఏముండదు. సో కొన్ని వాక్యాలు చదువుతాను. పాపం చేసినప్పుడు ఏం చెయ్యాలి, అది రక్షించబడిన విశ్వాసులుగా మనమే
మనమంతా అపరాధ భావంలో గిల్ట్ తీసేసుకొని ఉపవాస ప్రార్థనలు చేసి, లేకపోతే సహవాసం పోయిందని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడని ఇవన్నీ అనుకోకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ ఇది మనం ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని క్షమిస్తాడు. అంతే, అది వాక్యంలో రాయబడింది, క్షమిస్తాడు. ఎన్నిసార్లు అంటే పేతురుతో చెప్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుకోండి. ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్పాను. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ని అంతగానో అన్లిమిటెడ్గా క్షమించండి అని చెప్పిన దేవుడు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సో మనం అటువంటి ఇన్హిబిషన్స్, భయం పెట్టుకోకుండా మనం పాపం చేసి పడిపోయినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. ఇంకొక వాక్యం 1 యోహాను 2:1 నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై ఉండి మన కొరకు ఉత్తరవాదిగా అక్కడ తండ్రి దగ్గర మన కొరకు ఆయన అడ్వకేట్గా ఉన్నాడు అని ఈ వాక్యం చెప్తుంది. సో మనం ధైర్యం కలిగి మనం పడిపోయినప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువు అన్న ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడని తెలుసుకున్న వారమై మనం తండ్రిని, ఆ సింహాసనాన్ని మనము సమీపిద్దాము. ఇంకొకటి సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మీరు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, దేవుడు కనికరిస్తాడు అని పదే పదే చెప్తున్నాయి. హెబ్రీ 4:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదము. అంటే కనికరింపబడి సమయోచితమైన సహాయం, మనకి టైమ్లీ హెల్ప్ కావాల్సింది ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్ కోసమే కాదు, మనం పడిపోయినప్పుడు కూడా మనకి టైమ్లీ హెల్ప్ కావాలి, మనల్ని లేవనెత్తే వాళ్ళు కావాలి. అది మనకి ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు, అంటే కృపాసనం నుంచి దూరంగా వెళ్ళిపోకుండా కృపాసనం దగ్గరికి రండి అని తండ్రి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రోమా 8:1 కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి అందు ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు అన్నది. అంటే మనల్ని మనం శిక్షించుకుంటాం కానీ అది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇవన్నీ మేము మళ్ళీ పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నామా అని మీరు అనుకుంటే దయచేసి బ్యాక్కి వెళ్ళి గ్రేస్ అనేది, కృప అనేది మనం వీటినన్నిటిని విసర్జించి జీవించడానికి ఎంకరేజ్ చేస్తుంది, అలా బోధిస్తుంది కానీ పాపం చేయండి అని బోధించట్లేదు. మనం ఏమనుకుంటామంటే నేను ఒకవేళ ఇప్పుడు పెద్ద పాపం చేస్తే దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అనుకుంటాం. అది జస్ట్ మన ఆలోచనలోనే ఉంది. దేవుని దృష్టిలో పెద్దదైనా చిన్నదైనా ఒకటి. ఆ రిలేషన్షిప్ క్రాక్ వచ్చి ఉంటుంది కానీ ఆ రిలేషన్షిప్ని మనము రిపెంట్ అవ్వడం ద్వారా, పశ్చాత్తాపడడం ద్వారా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మనకి మళ్ళీ ఆ క్రాక్, ఆ రిలేషన్షిప్లో వచ్చిన ఆ విభేదం ఏదైతే ఉందో అది పోతుంది. మనకి తండ్రి యొద్దకి సహవాసము ఎన్నటికీ ఉంటుంది. కొంతమంది నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తేనే నాకు ఆ పీస్ వచ్చింది, లేకపోతే నేను దేవుణ్ణి బ్రతిమాలుకున్నాను, కన్నీటి ప్రార్థన చేశాను, నేను మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు. అది దేవుని క్షమాపణకి మీరు చేసే కార్యానికి సంబంధం ఏమీ లేదు. మనం ఎందుకు చేస్తాం అంత ఫాస్టింగ్ ప్రేయర్స్, లేకపోతే మోకాళ్ళ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు? ఎందుకంటే మనము మనసు మారి నూతన పరుచుకుంటున్నాం కానీ దేవుడు నన్ను క్షమించు నాయనా అన్న ఫస్ట్ టైమే క్షమించేసి ఉంటాడు. సో మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటే అది మీ 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 సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేస్తున్నారు కానీ దానికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. అది మీ మనసు మారి నూతన పరుచుకోవడం దానికి అంత టైం పట్టింది అని అర్థం. అంతేగాని దేవుడు అంత టైం తీసుకున్నాడు మిమ్మల్ని క్షమించడానికి అని కాదు. సో మనము పీస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మీరు ఒప్పుకొని నేను క్షమించేస్తాను అన్నప్పుడు మనకి ఆ పీస్ అనేది వస్తేనే నేను నమ్ముతాను దేవుడు నన్ను క్షమించాడు అనేది అంటున్నామంటే మనం దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నేను క్షమిస్తాను అన్నప్పుడు దేవుడిని నేను అడిగాను, దేవుడు నన్ను క్షమించాడు, అది నేను ఫీల్ అవ్వట్లేదు, అయినా సరే నేను దేవుని వాక్యాన్నే సత్యమని నమ్ముతాను అన్న కాన్ఫిడెన్స్, మనం వాక్యాన్ని మన ఫీలింగ్స్ కన్నా ఎక్కువగా నమ్మగలిగిన స్టేట్కి వచ్చినప్పుడు రిలేషన్షిప్లో అప్పుడప్పుడు క్రాక్స్ వచ్చినా సరే మనం వెంటనే పారిపోకుండా తండ్రి యొద్దకు వెళ్ళి ఆ కృపా సింహాసనాన్ని యొద్దకు వెళ్ళి సమయోచితమైన సహాయం మనం తీసుకోగలుగుతాం. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుడిచ్చిన రక్షణని భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుందాము. ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్.